అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి మే 4 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరిగా చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏంటో ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఎందుకుంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్త సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాల నివారణ 100% చేస్తారండి. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేస్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారిని సంప్రదించండి. మన గురుగారి పేరు వచ్చి శివశక్తి రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. 100% దూర ప్రాంతం వారు కూడా ఫోన్ కాల్ ద్వారా విత్ ఇన్ డేస్లో మీ సమస్యకి సత్వరమే పరిష్కారం అయితే చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గరికి వెళ్దండి. ఒక్కసారి మీరే ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి దిన ఫలితాల ప్రకారం అండి, రేపటి రోజున ఈ రాశి వారికి గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా అయితే పూర్తిగా మారబోతున్నాయని చెప్పుకోవాలండి. రేపటి రోజున మీరు అన్ని రకాల కూడా గ్రహాల ప్రభావం వల్ల మీరు ఏ పని చేసుకోవడం రేపటి మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. రేపటి రోజున మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవడము రేపటి మీరు కళ్ళారా చూస్తారు. అలాగే మీకు బాగా కలిసి వచ్చినటువంటి రోజుగా రేపటి చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి ఆగిపోయిన పనులు అయితే మీకు తప్పకుండా పూర్తవుతాయి. మంచి శుభవార్తలు మీరు చేసినటువంటి పనులు వినేందుకు ఆస్కారం అయితే కనిపిస్తుంది. అలాగే కొన్ని మార్పులు అయితే మీరు చేసినటువంటి పనిలో కావచ్చు, లేదంటే మీ యొక్క జీవితంలో కావచ్చు, కొన్ని మార్పులు అయితే రేపటి తప్పకుండా చూస్తారు. అలాగే మీకు పట్టినటువంటి దరిద్రం కూడా తొలగిపోతుందండి. తెలివితేటల్లో, ధైర్యంలో ఈ రాశివారు చాలా ఎక్కువగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరండి. అయితే వీరేంటంటే కొందరు నమ్మటం వల్ల విపరీతంగా మోసపోతూ ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరి మాటలను కూడా ఎక్కువగా నమ్మకండి. మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి. మీ మనసు ఏదైతే చెప్తుందో ఆ మాటనే మీరు నమ్మండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయనటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? మీ మనసు. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ఖచ్చితంగా చేసేయండి. చేస్తారు కూడాను. మీ యొక్క బలం ఏంటనేది మీకు తెలియదండి. ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకుండా మీకు మీరుగా మంచి సంకల్పాన్ని పెట్టుకోండి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు తప్పకుండా తొలగిపోతాయి అనే సంకల్పంతో అంటే భగవంతుడు ఆరాధించుకుంటూ ఉండండి. అయితే కొన్ని సందర్భాల్లో మీకు ఎదురైనటువంటి కష్టాలు ఏంటంటే మీకు మీరుగా పొందించినటువంటి, ఎందుకంటే అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, ఇలా మీకు ఏదైనా కొన్ని సమస్యలు అయితే ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం లేక, మీ మనసు కూడా ఎప్పుడూ ప్రశాంతత లేక విపరీతమైనటువంటి ఒత్తిడి లోనవుతున్నటువంటి క్షణాలు కూడా లేకపోలేదు. గతంతో పోల్చుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో అంతా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇంట్లో కూడా సంపదలు పెరుగుతాయి. కొన్ని సందర్భాలు మిమ్మల్ని భగవంతుడు కొంచెం బాధ పెట్టినటువంటి మాట వాస్తవమైతే భగవంతుడు పెట్టాడని చెప్పి అనుకోవడం మాత్రం మీ మూర్ఖత్వం అవుతుంది. అది కాలం పెట్టినటువంటి పరీక్ష అండి. మీరు చేసుకున్న కొన్ని పనుల వల్ల మీకు మీరు ఎదుర్కొన్నటువంటి పరీక్షలు అవి కూడా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రవర్తన ఒకలాగా, అనుకూలంగా లేనప్పుడు మీ ప్రవర్తన ఇంకోలాగా ఉంటుంది. అంటే మీ యొక్క వైఖరిని, మీ యొక్క ధోరణి తప్పకుండా మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా భగవంతుని యొక్క సహాయం చేసినప్పుడు భగవంతుడు ఉన్నాడని చెప్పి ఆయన విస్మరించకుండా ప్రతినిత్యం కూడా పూజలు చేసుకోవడము, ఆయనకు అన్ని రకాల నైవేద్యాలు చేసి పెట్టడము, విపరీతమైనటువంటి పూజలు, వ్రతాలు చేయటము, ఇటువంటివి చేస్తున్నారు. మీకు కొంచెం ఏదైనా ఒక రకంగా అనుకూలంగా లేని క్షణంలో భగవంతుని దూషించడం కూడా చేస్తూ ఉన్నారండి. ఈ విధంగా చేయటం ద్వారా ఏంటంటే మీ యొక్క చేసే కర్మ ఫలితాలు కూడా కొంచెం తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఏదైనా సరే మనం మంచి చేసినా చెడు చేసినా ఏదైనా సరే మన కర్మను బట్టే ఉంటుందండి. దాన్ని బట్టి మనం అనుసరిస్తూ పోవాలి. భగవంతుని దూషించకూడదు. అలాగే మీరు ఏదైతే అంటే మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకు ఏదైనా విపత్తు ఎదురైనా, లేదంటే ఆ పని సజావుగా సాగపోయినా అన్నిటికి కూడా కారణం భగవంతుని కూడా చెప్పి మీరు దూషించడం అయితే కరెక్ట్ కాదండి. కొన్ని మన కర్మఫలాలను అనుభవించక తప్పదు. కాబట్టి దేవుడంతకు కూడా తప్పలేదండి కర్మలు అనుభవించడము. సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి భగవంతుడిపై అపారమైన నమ్మకాన్ని ఉంచుకోండి. మీరు ఏం చేసినా కానీ ఏదైనా ₹1 వచ్చిందనుకోండి, అందులో ఒక పావలైనా కానీ భగవంతుని యొక్క ఆరాధనకి ఉపయోగించండి.
అందులో మీకు ఎవరైనా కానీ నిజంగా సహాయం కోసం చూస్తున్న వారికి సహాయాన్ని అందివ్వడానికి మీరు చేయూత అందివ్వండి. బేసిక్గా ఈ రాశి వారు ఏదైనా ఎవరికైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారండి. అయితే మీకు వచ్చినటువంటి ఒక్క రూపాయలైనా ఒక పావలైనా సరే ఎటు వారికి సహాయం ఉండేటట్టుగా మీరు ముందడుగు వేస్తే ఆ రూపాయి 10 రూపాయలు అవుతుంది. మీ ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక ఈ రాశిపరంగా రేపటి విద్యార్థులకి చాలా బ్రహ్మాండం కలిసి వస్తుంది. మీ కళ నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా మీకున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయండి. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మీ కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు. ఉద్యోగస్తులకి త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో అటువంటి వారికి త్వరలో ఉద్యోగం లభిస్తుంది. ఇక ఈ రాశి వారికి అయితే జాలిగుణం అనేది చాలా అధికంగానే ఉంటుందండి. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం కూడా చేస్తారు. నా అనుకుంటే వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకుంటారు కాబట్టి ఆ సంకల్పం కోసం మీరు మరింత ఎక్కువగా శ్రమ చేయాల్సి ఉంటుంది. మీకు పెద్ద కోరికలు అనేవి ఏమీ లేవు, కానీ ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉంటే చాలు. భగవంతుడా, మాకున్న దాంట్లో సంతృప్తిగా ఆనందంగా జీవించే విధంగా అవకాశం ఇస్తే చాలని చెప్పి అనుకుంటారు. అయితే మీరు భగవంతుని ఏ విధంగా అయితే మీకు ₹1 ఇచ్చాడో ఆ రూపాయి జాగ్రత్తగా చేసుకోండి. అందులో మీరు ఏదైనా కానీ సహాయం చేయగా మీ ఖర్చులకు పోగా ఏదైనా ₹1 అయినా వెనక వేసినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ముందు రోజుల్లో మనకు ఏ అవసరమైనా కానీ చెప్పిరాదండి. కాబట్టి మనం ఏదైనా కానీ ₹1 జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా శివారాధన చేసుకోండి. శివ పూజ దగ్గరలో ఎక్కడైనా దగ్గరలో శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టండి. ఆ కొబ్బరికాయ చిప్పల్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి శివునికి నారికేల దీపం సమర్పించడం ద్వారా ఆర్థికంగా కూడా వెసులుబడతనంగా ఉంటుందని. మనకు అనుకూలంగా ఉన్నాడు ప్రతికూలం మార్చుకోవాలండి. ప్రతికూలమైన సమయం ఏమో అని చెప్పి భయపడుతూ ఏదైనా ఒక పని చేయాలన్నా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి క్షణంలో మనం కనుక అన్ని విధాలుగా భగవంతుడిపై భారం వేసి మన పనిని మనం జాగ్రత్తగా సజావుగా సాగించుకుంటూ వెళ్తే మాత్రం అందులో తప్పకుండా విజయం సాధిస్తాం. అలాగే రేపటి రోజు కూడా మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం ఉంటుందో ఆ సమయంలో మీరు శివనామస్మరణ చేసుకోండి. మీరు ఎంత బిజీలో ఉన్నప్పుడు కూడా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పలకడం మాత్రం మర్చిపోకండి. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే రేపటి రోజు శివనామస్మరణ మిమ్మల్ని ప్రతినిత్యం కూడా కాపాడుతుందండి. ముఖ్యంగా రేపటి రోజున విశేషమైనటువంటి సోమవారం కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు శివనామస్మరణ చేసుకోండి. శివాలయం దర్శించండి. ఈ విధంగా చేయటం వల్ల మీకు మంచి ప్రశాంతమైనటువంటి మనసు కలుగుతుంది. అలాగే రేపటి రోజున ఎటువంటి టెన్షన్స్ లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కుటుంబ పరంగా కూడా రేపటి రోజున మరిన్ని శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న వారందరితో కలిసి మంచిగా కాసేపు టైం స్పెండ్ చేయడం వల్ల చాలా రోజుల తర్వాత వారితో కాసేపు ఏదైనా ముచ్చట్లు పెట్టడం, అలాగే మీకు ఇష్టమైనటువంటి వంటలు చేయించుకొని తినడము ఇటువంటివి జరుగుతాయి. బయట ప్రయాణం కూడా చాలా అనుకూలంగా ఉంటాయి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగంలో మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ఉద్యోగం మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. సమాజంలో మీ గౌరవం మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి. అలాగే మీతో పనిచేసిన వారి యొక్క తీరును కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఏదైనా పనిని కొంచెం అంటే వారు మేము చేసామనేటువంటి పై అధికారుల దగ్గర ప్రశంసల వర్షాన్ని పొందడానికి తప్పకుండా వారు మీ ద్వారా మీకు తెలియకుండా మీ పని వారు చేశామని చెప్పి వారి దగ్గర ప్రశంసలు పొందేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని తప్పకుండా కనిపెట్టి అటువంటి వ్యక్తులకి ఏది కూడా మీరు చేసినటువంటి పని పట్ల వారికి అప్పగించకుండా మీ పని మీరు సజావుగా సాగించుకోండి. మీకు తెలిసినంత నాలెడ్జ్ అలాగే మీకు ఉన్నటువంటి జ్ఞానం మరెవరికి కూడా లేదని చెప్పి అది తెలుసుకోండి. కాబట్టి మీరు చేయవలసినటువంటి సైనికుడిత అపరాధాన్ని మీరుగా తెచ్చుకోకుండా మీరుగా మీ పనిని మీరు చక్కగా సాగించి ముందుకు మీరుపై అధికారులు మీ పనిని మీరు చేశారని చెప్పి ఒక మాట చెప్పండి. దాని ద్వారా కూడా మీ పని ఎవరైతే చేశారనేది మీ యొక్క పై అధికారులు గుర్తిస్తారు. ఇక రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలని మీకు విపరీతంగా రాశిపరంగా ఎక్కువగా ఉన్నాయండి. మంచి అవకాశం అయితే మీరు తప్పకుండా పొందుతారని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన ముఖ్యమైనటువంటి సంఘటన మీ చిన్ననాటి స్నేహితులను మీకు ఒక మంచి శుభవార్త అయితే ఖచ్చితంగా రేపటి రాబోతుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి మీరు విహారయాత్రలు, సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్ మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. అవసరమైన ధనము లేకపోవడం కుటుంబంలో అసమ్మతి కారణమవుతుంది. రేపటి రోజున ఆలోచించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి. మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. అనవసరమైన ఒత్తిడిని పడవలసి అయితే అవసరమే లేదు. మనం మార్చలేని వాటిని స్వీకరించడము మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠమండి. ఇతరుల జోక్యము, దోపిడీ, ఒరిపిడి కారణమవుతుంది. వినోదాలకు, సరదాలకు మంచి రోజు. కానీ ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక మీ వ్యాపార విషయాల్ని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. రేపటి రోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఖర్చులు రేపటి రోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తాయి. ఆసుపత్రిలో ఎవరైనా రోగులకి ఏమైనా సరే ఆర్థికంగా ఏమైనా సహాయం చేసినట్లయితే మీకు ఆర్థిక ప్రయోజనకరంగా ఉంటుందండి. రేపటి రోజున శివనామస్మరణ రేపటి రోజు మీకు అన్నా కూడా మేలు చేస్తుంది.
మరి తెలుసులోకి రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.